హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము ఎన్ఐటి రూర్కెళ్ళ స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అసలు అక్కడ సినారియో ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఎలా ఉంది, A to Z ఇన్ఫర్మేషన్ నేను మీకు డైరెక్ట్ స్టూడెంట్తో మాట్లాడి తెలియజేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, మీకు ఏ మెంటర్షిప్ ప్యాకేజ్ మీకు సూటబుల్ అది మీరు తీసుకోవచ్చు. డైరెక్ట్గా మెంటర్షిప్ ప్యాకేజెస్లో నేనే మీతో మాట్లాడతాను. మీకు ఫస్ట్ ఒక ప్లాన్ ఇస్తాను, ఆ తర్వాత ఎలా ఏంటి అనేది కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది. డైరెక్ట్ 1-on-1 నేను మీతోనే మాట్లాడతాను. ఇవే కాకుండా హ్యాక్ ఓవర్ షెడ్యూల్ అని చెప్పేసి మన యాప్ ఉంటుంది. యాప్లో మీరు ఈ మెంటర్షిప్ ప్యాకేజెస్ డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. ఇంకా యాప్లోనే ప్రిడిక్షన్ ఉంటుంది. మీ ర్యాంక్, కేటగిరీ డీటెయిల్స్ ఇస్తే అది మీకు PDF అనేది ప్రిడిక్షన్గా ఇస్తుంది. నెక్స్ట్ అలాగే యాప్లోనే ఇండియాలోనే అన్ని ఎన్ఐటి, త్రిబుల్ ఐటీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళతోటి కూడా మీరు మాట్లాడుకొని, ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో అలా మీరు మాట్లాడుకొని గ్రౌండ్ రియాలిటీ అనేది తెలుసుకోవచ్చు. కాకపోతే ప్రిడిక్షన్కి ఈ స్టూడెంట్స్ తోటి మాట్లాడటానికి క్రెడిట్స్ ఉంటాయి, అవి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్యాకేజెస్ ఉంటాయి, అవి మీకు ఏది సూటబుల్ అది చూసుకొని డైరెక్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో, తరుణ్ తేజనా మాట్లాడేది? అవునండి. ఓకే బ్రో, మీరు ఎన్ఐటి రూర్కెళ్ళనే కదా బ్రో? కొంచెం గట్టిగా మాట్లాడరా, మీ వాయిస్ అసలు వినిపించట్లేదు నాకు. హలో. ఇప్పుడు ఓకే. యా, అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో ఉన్నాం. మీరు కంఫర్టబులే కదా? యా చెప్పండి. ఓకే. అంటే ఎక్కడ కూడా మీ వీడియో కానీ ఏం నెంబర్ డిస్ప్లే అవ్వదులే, జస్ట్ ఇలా కాల్ మాట్లాడేది వినిపిస్తుంది అందరికి. అవును, ఓకే చెప్పండి. సో అంటే నేను మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ఇప్పుడు రాబోయే జూనియర్స్కి కొంచెం రియల్ ఇన్సైట్స్ ఇద్దామనే ఒపీనియన్ తోటి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు వాటికి మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఆన్సర్స్ ఇవ్వచ్చు. యా ఓకే. ఫస్ట్ ఫ్యాకల్టీ గురించి ఏం చెప్పగలవు బ్రో? యా, ఫ్యాకల్టీ గురించి చెప్పడానికి ఐఐటీస్ ఎన్ఐటీస్ లో మనం స్పెసిఫిక్ గా ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఓవర్ క్వాలిఫైడ్ ఉంటారు వాళ్ళు మనకంటే ఎక్కువ. అంటే నార్మల్ యూనివర్సిటీస్, నార్మల్ కాలేజెస్ కంటే నార్మల్ కాలేజెస్ తో మనం కంపేర్ చేయలేము. సి వాట్ మేక్స్ ఎ కాలేజ్ అంటే ఫస్ట్ ఫ్యాకల్టీ వస్తుంది, దాని తర్వాత ఫెసిలిటీస్, అవునవును, దాని తర్వాత ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవును. యా, ఫ్యాకల్టీ పరంగా ఐఐటీస్ ఎన్ఐటీస్ లో అది కాకుండా ఇది టాప్ 2 ఎన్ఐటి. అవునవును, మన టాప్ 5 ఎప్పుడు టాప్ 3 లోనే ఉంటుంది. యా, ఎప్పుడు దానికి కిందకి వెళ్ళలే ఇప్పుడు. అవునవును. సో ఆ నెర్ఫ్ ర్యాంకింగ్ మెయింటైన్ చేయడానికి కాలేజ్ కూడా కొత్త ఫ్యాకల్టీని ఎప్పటికప్పుడు రిక్రూట్ చేసుకుంటానే ఉంటారు. బట్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరు ఫ్యాకల్టీ విషయంలో. ఓకే. ఇప్పుడు మన కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీ ఇప్పుడు చాలా మంది ఫారెన్ ఫారెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తో కూడా చాలా మంది లింకే ఉన్నారు. లైక్ వాళ్ళు కూడా అక్కడ రీసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు. అంటే అక్కడ అంటే కొంచెం అడ్వాన్స్డ్ ఉంటది, ఆ అడ్వాన్స్మెంట్ ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు. అంటే లైక్ వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో అంటే నేను అనేది ఏంటంటే లైక్ ఫ్యాకల్టీ మీరు వెళ్ళి అప్రోచ్ అయితే చెప్తారా, లేదంటే వాళ్ళంతా వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఏమైనా అలా చేస్తారా? ఏదైనా అది ప్రొఫెసర్ టు ప్రొఫెసర్ బట్టి ఉంటది. యాక్చువల్లీ అప్రోచబుల్ గానే ఉంటారు ఎనీ టైం. వాళ్ళు ఒక్కటే అంటారు, బీటెక్ కాలేజ్ లో యూజువల్లీ సెల్ఫ్ స్టడీ చేస్తారు చాలా మంది. బట్ నువ్వేంటంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకో, ఏ ప్రొఫెసర్ కూడా లేదు నువ్వు రాకు అని అనేవాడు. దే ఆర్ వెరీ అప్రోచబుల్. ఎప్పుడు మీరు రండి క్యాబిన్ కి రండి, మాట్లాడదాం, మీకు ఏం డౌట్ ఉన్నా క్లాస్ లో అయినా డిస్కస్ చేయొచ్చు. క్యాబిన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, క్లాస్ లో అయినా డిస్కస్ చేయొచ్చు. బట్ అప్రోచ్ అవడానికి అయితే చాలా వాళ్ళు బాగా ఉంటారు. ఎప్పుడు ఇలా వాళ్ళు అవుట్ ఆఫ్ అప్రోచ్ అయితే ఉంటారు. వాళ్ళు చాలా రీసెర్చ్ పనుల్లో ఉంటారు. బట్ దే విల్ గివ్ యూ టైం. ఒక టైం చెప్పి అంటే స్టూడెంట్ వస్తే పక్కా నో అని చెప్పరు. నో అంటే చెప్పరు. ఇంకా వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు స్టూడెంట్ వచ్చి మాట్లాడితే. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా కదా, కాలేజ్ లో
యూజువల్లీ పీపుల్ సెల్ఫ్ స్టడీ చేస్తారు. అవును అవును వాళ్ళు ఇంకా అప్రోచ్ అయితే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు, ఒక స్టూడెంట్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు అని. అదే అదే అదే. యా. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది బ్రో? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాలంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎన్ఐటి విత్ 1200 acres క్యాంపస్. ఓకే. యా. ఇంకో విషయం ఏంటంటే లైక్ స్పోర్ట్స్ ఫెసిలిటీ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇప్పటి వరకు చాలా బాగుంది. బట్ మనోళ్ళు ఇంకా ఆగట్లేదు, ఇప్పటికి కూడా ఇంకా అప్గ్రేడ్ చేస్తూనే ఉన్నారు. ఓకే, ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది జరుగుతూనే ఉంది. 2 కొత్త బాయ్స్ హాస్టల్స్ వస్తున్నాయి, 2 కొత్త గర్ల్స్ హాస్టల్స్ వస్తున్నాయి. ఫర్ మేకింగ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ ఎ సింగిల్ రూమ్. ప్రతి స్టూడెంట్ కి సింగిల్ రూమ్ ఇవ్వడానికి ఇంకో 2 years లో రెడీ అయిపోద్ది. లైక్ నెక్స్ట్ బ్రో ఇంటేక్ ఎంత ఉంటుంది దగ్గర దగ్గరగా ఒక ఇయర్ కి? ఇయర్ కి 1000 ఉంటుందా? 1000 ఉంటుంది. అంటే అన్ని ఓవరాల్ అన్ని బ్రాంచెస్ కలిపి 1200 ఉంటుంది. అంటే ఇప్పుడు 1200 మెంబర్స్ ఒక ఇయర్ లో అందరికి సింగిల్ రూమ్స్. నెక్స్ట్ అంటే 4 years చూస్తే అరౌండ్ 5000 బీటెక్ ఉంటారు. మళ్ళీ ఎంటెక్ పిహెచ్డి అరౌండ్ ఒక 7-8,000 టోటల్ ఉంటుంది స్ట్రెంత్ కాలేజ్. 8,000 to 9,000 ఉంటారు. ఇప్పుడు 8,000 రూమ్స్ రెడీ చేస్తున్నారు బ్రో. ఇక్కడ చెప్పాలి అంటే మనకు తెలియదు ఏంటంటే ఎన్ఐటి రౌర్కెలాలోనే ఏషియా సెకండ్ లార్జెస్ట్ హాస్టల్ ఉంది. అయ్యా, ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ విఎస్ హాల్ అని ఉంటది. యూ కెన్ గో టు గూగుల్ అండ్ సెర్చ్ ఇట్ ఆల్సో. ఓకే, గూగుల్ లో ఉంటది. ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ హాస్టల్. మామూలు టైటిల్ కాదు అసలు. అలాంటి టైటిల్స్ ఉన్న హాస్టల్ 2 ఉన్నాయి. ఓకే. ఐఐటి ఖరగ్పూర్ ఫస్ట్ ఉంటది ఒక హాస్టల్. ఐఐటి ఖరగ్పూర్ తర్వాత ఈ హాస్టల్ పేరు ఉంటది. అది ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్స్. అదే అదే ఓన్లీ ఫర్ ఇక్కడ ఎలా ఉంటదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్స్ పరంగా మాట్లాడితే హాస్టల్స్ ఫస్ట్ ఇయర్స్ కి సెపరేట్ ఉంటది, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, ఫోర్త్ ఇయర్స్ కి మిక్స్డ్ ఉంటది. ఓకే ఓకే. బాయ్స్ హాస్టల్స్ ఇప్పుడైతే ప్రెసెంట్ 10 ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 2 యాడ్ అవుతుంది. 12 ఇంకో 2 కడుతున్నారు కొత్తగా. ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయి, ఇంకో 1 year లో రెడీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ ల్యాబ్స్ ఇవి ఉన్నాయా బ్రో? అంటే ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ గా? యూజువల్లీ ప్రతి కాలేజెస్ కి ల్యాబ్స్ పరంగా అయితే నో ప్రాబ్లం అన్నమాట. సూపర్ సిఎస్సి డిపార్ట్మెంట్ పరంగా మాట్లాడితే సూపర్ కంప్యూటర్స్ కూడా 2 ఉన్నాయి క్యాంపస్ లో. సూపర్ కంప్యూటర్స్ కూడా ఉన్నాయా? సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ సంథింగ్, నాకు కరెక్ట్ గా స్పెసిఫిక్ నేమ్ తెలియదు. ఓకే. ఇంకా రీసెర్చ్ పీక్స్ లో ఉన్నట్టుంది బ్రో, నాకు అదే అనిపిస్తుంది నేను చెప్పేది. రీసెర్చ్ పరంగా చెప్పాలంటే ఎన్ఐటి రౌర్కెలా ఇస్ వన్ ఆఫ్ ది టాప్ కాదు, నేను చెప్తుంది చూస్తుంటే నాకు ద ఓన్లీ టాప్ అనిపిస్తుంది. అంటే పేటెంట్స్ ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి, దాని వల్లనే నెట్ ర్యాంకింగ్ పెరుగుతుంది మా దాంట్లో అయితే. అదే అదే. నెట్ ర్యాంకింగ్ యూజువల్లీ రీసెర్చ్ గురించి ఇంకా స్టూడెంట్ హ్యాపీనెస్ గురించి తీసుకుంటారు. అవి కొంచెం క్రైటీరియా కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అన్ని కన్సిడర్ చేస్తారు ప్రతి విషయం. లైక్ ఇప్పుడు ఎలా అంటే గ్రౌండ్ ఉందా లేదా ఆడుకోవటానికి, అలా ఎవ్రీథింగ్ కన్సిడర్ చేస్తారు. అది అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బేస్ చేసుకుని కాలేజ్ని కరెక్ట్ కాదు. అంటే లైక్ అన్నెసెసరీ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. సోల్లీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మీద వెళ్తే ఇప్పుడు ఇప్పుడు పైన ఉంటాయి మరి అంతే. ఓన్లీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూడకూడదు. అది లైక్ అన్నెసెసరీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి చెప్పచ్చు. అలా కూడా అవి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అడుగుతున్నారు కాబట్టి అదే అదే అదే. గ్రౌండ్ ఫుట్బాల్ కి సెపరేట్ గ్రౌండ్ ఉంటది, క్రికెట్ గ్రౌండ్ ఉంటది, బ్యాడ్మింటన్ స్టేడియం ఉంది, దాని తర్వాత వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ గేమ్స్ చాలా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందా? స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ నార్మల్. ఓకే. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ చూస్తే లైక్ తెలుగు వాళ్ళకి కొంచెం కష్టం బ్రో. కష్టమేనా? లైక్ ఒడియా కదా, ఇప్పుడు ఒడియా ఫుడ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అదే అదే. నేను లైక్ కొంచెం టేస్ట్ బ్లాండ్ గా ఉంటది, అంత టేస్ట్ స్పైసెస్ కానీ ఉండవు. అదే నార్త్ వెళ్ళామంటే కాంప్రమైజ్ అవ్వాలి. అదైతే మరి నేను ఆ విషయం క్లియర్ ఫస్ట్ థింగ్. నార్త్ వెళ్ళామంటే నార్త్ అనే కాదు, సౌత్ కేరళ ఇటు పోయినా కానీ మనం తినలేం లేదు.
బ్లాండ్ అదర్ దెన్ మన ఆంధ్ర తెలంగాణ వెళ్తే కష్టం బతకి. అవును కొంచెం బెంగళూరు చెన్నై అయితే ఓకే నో ప్రాబ్లం, కానీ యా అదర్ దెన్ దీస్ సిటీస్ అయితే మనం ఇబ్బంది పడతాం పక్క. బట్ మరి తినలేము ఓకే అనేది అదే ఉండదు. యావరేజ్ యా ఓకే యావరేజ్, యావరేజ్ కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు సఫర్ అయితే కొంచెం అవుతావు. అదే. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. అసలు ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఎలా ఉంటాయి, ఏంటి? యా ప్లేస్మెంట్స్ పరంగా మాట్లాడితే థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్స్ ఫస్ట్, అంటే అంటే ఎలా ఉంటాయి? ఇంటర్న్షిప్స్ ప్లేస్మెంట్స్ మాట్లాడితే ఇంటర్న్షిప్స్ కి యూ హ్యావ్ 4 కేటగిరీస్ అన్నమాట. అనలిటిక్స్ అండ్ కన్సల్టింగ్, విఎల్ఎస్ఐ, సాఫ్ట్వేర్, ఇంకోటి కోర్. ఓకే. యా ఇప్పుడు నువ్వు ఒక స్టూడెంట్ ఏదో ఒక రెజ్యూమ్ తీసుకొని సిడిసిలో అప్లై చేస్తావు. ఓకే ఓకే. బట్ దట్ డజంట్ మీన్ నువ్వు ఈ కేటగిరీలోనే అప్లై చేయాలి, ఈ కేటగిరీలోనే జాబ్ కు రాయాలని ఉండదు. నీ ఇంట్రెస్ట్ ప్రకారం ఏ కేటగిరీలో అయినా రాయొచ్చు, ఏ ఇంటర్న్షిప్స్ కైనా అప్లై చేయొచ్చు. ఓకే ఓకే. బట్ బేస్డ్ ఆన్ యువర్ రెజ్యూమే నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వడం, నువ్వు ఓటీ రాయడం దాన్ని బట్టి. ఓకే. ఓటీ అంటే ఆన్లైన్ టెస్ట్, అది రాయడం దాన్ని బట్టి అది నీ పర్ఫార్మెన్స్ ని బేస్ అయ్యి నువ్వు ఎలిజిబులా కాదా ఇవన్నీ. యా ఓకే. దాని తర్వాత ఇంటర్వ్యూస్ మాక్సిమం ఆఫ్లైన్ జరుగుతాయి, క్యాంపస్ కి వస్తారు, అదే తీసుకుంటారు, అన్ని అవుతుంది. మరి ఇంటర్న్షిప్స్ లో నీ పర్ఫార్మెన్స్ బట్టి డైరెక్ట్ టీపీఓలు ఇస్తారు. ఓకే. ఇంటర్న్షిప్ బాగా పర్ఫార్మెన్స్ బాగుంటే డైరెక్ట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది వచ్చేస్తుంది. యా ఒకవేళ నీకు ఒకటి ఇక్కడ ఏముంటదంటే ప్రతి కాలేజ్ లోను మాక్సిమం నాకు తెలిసిన ఎన్ఐటీస్ ఐటీస్ లోను యు కాంట్ రిజెక్ట్ పీపీఓ ఆఫర్. అవును డెఫినెట్లీ. యా యు కాంట్ రిజెక్ట్ పీపీఓ ఆఫర్, ప్లేస్మెంట్ ఆఫర్ కూడా. అవును అవును. అది ఎందుకంటే కాలేజ్ రెప్యుటేషన్ స్టేక్ లో ఉంటది. మరి అంతేగా. ఇప్పుడు ఒక కంపెనీ వచ్చి నువ్వు ప్లేస్మెంట్ ఇచ్చాక యు కాంట్, అంటే వాళ్ళు ఒక కంపెనీని తీసుకురావాలంటే దాని వెనక చాలా హార్డ్ వర్క్ చాలా ఉంటది. అది రియల్లీ ఒక కంపెనీని తీసుకురావాలంటే ఆ కాలేజ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి అంత కష్టపడి వాళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు వద్దు అంటే లైక్ వాళ్ళకి కొంచెం ఈగో హర్ట్ అవుతుంది. అవునవునవును. సో రీప్లేస్మెంట్ ఆఫర్స్ మాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు. అదే అదే అదే. నీకు వద్దు అన్నప్పుడు అండర్ పర్ఫార్మ్ చేస్తారు. మాక్సిమం అలా ఎవరు చేయరు. మాక్సిమం చాలా మంది సాటిస్ఫైడ్ గానే అంటే ఉంటారు. అదేలే మోస్ట్లీ వీళ్ళు కూడా వాళ్ళు తగ్గట్టుగానే ఇస్తారులే, మరి అంత తక్కువ ఏమి ఇవ్వరు. వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ స్టాండర్డ్ ప్రకారం ఇస్తారు. ఇంకా ఎంత మంది ప్లేస్ అవుతారు దగ్గరగా? యాక్చువల్లీ ఎన్ఐటి రౌర్కెల్లాలో అయితే 100% ప్లేస్మెంట్ రేట్ ఉంది లాస్ట్ 2 years గా. అంటే 100% ప్లేస్మెంట్ రేట్ అది గూగుల్లో అదంతా ఓకే. నేను అనేది నువ్వు నిజమేనా అది అని. 800 స్టూడెంట్స్ ప్లేస్ అవుతారు. అంటే 1200 ఇంటేక్ ఉంటే దగ్గర 800 ఇంటేక్ ఉంటే 800 ప్లేస్ అవుతారు. ఇప్పుడు ప్లే చేసేది కూడా అంతే మంది చేస్తారు. అంటే మోస్ట్లీ ఇప్పుడు 1200 ఇంటేక్ అయితే అందులో ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఒక 800 దగ్గర ఉంటారు. దాంట్లో అరౌండ్ 90 అప్లై చేసిన వాళ్ళు 800 అంటారు. 800 కి మాక్సిమం అవుతారు. అదే 90+% పక్కా అయిపోతుంది. ఓకే. ప్లేస్ అవుతారు అంటే వన్స్ ఒకటి నువ్వు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఎన్ఐటీలో అయినా ప్లేస్ అయినారు అంటే మాత్రం నువ్వు కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి షుడ్ గెట్ లైక్ 20+ వస్తుంది, 20 LPA ప్లస్. అది వేరియేషన్ ఉంటుంది. కొంతమంది ఎక్కువ, కొంతమంది లీస్ట్ 5 LPA తో ప్లేస్ అవుతారు, 3 LPA తో ప్లేస్. అది ఉంటుంది, అది స్టాండర్డ్. నువ్వు ప్లేస్మెంట్ లో కూర్చుంటే వాళ్ళు చూసుకుంటారు. అదే మాక్సిమం నీకు ఏదో ఒక ప్లేస్మెంట్ వచ్చేలాగా. ఎంతో కొంత ఊరికైతే పంపించారు. పంపించారు. అంటే వీళ్ళ చేతిలో ఉన్న టాస్క్ ఏంటంటే ప్లేస్ ఎలిజిబుల్ అవ్వాలి. ఎలిజిబుల్ అయిపోతే మిగతా దాంతో వాళ్ళు నడిపించేస్తారు. యా బట్ నువ్వు నీ పర్ఫార్మెన్స్ బట్టి దాని తర్వాత దానిపైన ఎంత తెచ్చుకోవాలి. అదే నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకుని నువ్వు హైక్ ఇవన్నీ ఇదంతా కామన్ ప్రొసీజర్. యా యాక్చువల్లీ అంటే మీరు వింటూ ఉంటారు కదా 1.2 crore. అవునవును. దట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్. ఎవ్రీథింగ్ అంతేలే. ఫస్ట్ థింగ్ కాలేజ్ ఏంటంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి ఛాన్స్ అయితే ఇస్తుంది అందరికి. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. గూగుల్ వస్తుంది కాలేజ్ కి, యాపిల్ వస్తుంది. ఓకే.
ఇంకా మైక్రోసాఫ్ట్ వస్తుంది, ఫ్లిప్కార్ట్ వస్తుంది, అమెజాన్ వస్తుంది, అన్ని వస్తాయి. ఓకే. బట్ యు సీ లాస్ట్ టైం గూగుల్ యాపిల్ మా కాలేజ్ నుంచి ఎవరిని అదేంటి? తీసుకోలే, ఎవరు ఎలిజిబుల్ కావాలి. ఓకే. వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అదే యాపిల్ స్టాండర్డ్స్ కి ఎవరు మ్యాచ్ కాలే వాళ్ళు తీసుకోలే. దట్ డజంట్ మీన్ అంటే యాపిల్ మా కాలేజ్కి రాలే అని కాదు, అంటే ఎవరు ప్లేస్ కాలే అంటే రాలే అని కాదు, వాళ్ళ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వాలి. వాళ్ళ స్టాండర్డ్స్ ఎందుకు మీట్ అవ్వలే, వాళ్ళు నచ్చలేదు, ఓకే అని. అదే యా, అలా ప్రతి కంపెనీ వస్తుంది, వీసా వస్తుంది, యూ నేమ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వస్తాయి. ఓకే బ్రో, ఇంకా నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది మన వాళ్ళకి? మేజర్ సిటీస్ నుంచి అయితే లైక్ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయా? డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. ఓకే. విజయవాడ, వైజాగ్ నుంచి డైలీ 3-4 ట్రైన్స్ ఉంటాయి. డైలీ 3-4 ఉంటాయి. ఓకే. నెక్స్ట్ నేను అనేది ఇంకోటి ఏంటంటే, అక్కడ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఎలా దగ్గర దూరమా ట్రాన్స్పోర్టేషన్? అక్కడ చాలా దగ్గరే, ఆటో తీసుకుంటే 5-10 minutes లో వచ్చేయచ్చు. ఓకే. రౌర్కెలా సిటీ అనేది యూజువల్లీ మోస్ట్లీ బేస్డ్ ఆన్ ఎన్ఐటీనే. ఓకే. ఇక్కడ మోస్ట్లీ 1200 ఎకరాలు అంటే మొత్తం ఊరే సగం ఉన్నట్టు. అదే ఇక్కడ ఉన్నది RSPL, రౌర్కెలా స్టీల్ ప్లాంట్ ఉంటది. అవును. రౌర్కెలా స్టీల్ ప్లాంట్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్, అంటే ఇప్పుడున్న ఇండియాలో స్టీల్ ప్లాంట్ లో చూసాను. అది అప్పుడు బ్రిటిషర్స్ టైం ఎప్పుడు పెట్టినది, వాళ్ళు అప్పటి నుంచి ఇదే. దాని తర్వాత ఎన్ఐటి, ఇవి 2 మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఏ ఉన్నా దీని చుట్టూనే జరుగుతూ ఉంటుంది మొత్తం. సిటీ పరంగా కూడా పర్లేదు, అంటే టైర్ 2 to టైర్ 3 మధ్యలో ఉంటుంది. కొన్ని మాల్స్ ఉంటాయి, యూ కెన్ హ్యాంగ్ అవుట్. నెక్స్ట్ ఎప్పుడైనా బయటికి వెళ్ళి తినడానికి మన సైడ్ లో ఫుడ్ ఏమైనా దొరికిద్దా బయట? మన సైడ్ లో ఫుడ్ అంటే కొంచెం కష్టం, దొరకదంటారు. బట్ నార్మల్ గా తినవచ్చు. నార్మల్ గా స్టార్టర్స్, నార్మల్ బిర్యానీలు దొరుకుతాయి. క్యాంపస్ లోనే ఉంటాయి బిర్యానీ, బానే ఉంటాయా మన సైడ్ లోనే? కొంచెం మన సైడ్ బిర్యానీలా కొన్ని ఉంటాయి. అంటే బయట రూర్కెలా సిటీలో ఎవరైనా తెలుగు వాళ్ళు రెస్టారెంట్స్ ఇలా ఏమైనా పెడతారా? ఉన్నారు బ్రో, 1-2 స్పాట్స్ తినచ్చు, అక్కడ బిర్యానీస్ తినచ్చు. మేమైతే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, బాగుంటది. ఈ ర్యాగింగ్ గురించి ఏమన్నా ఉంటుందా అసలు? ర్యాగింగ్ అనేది అంటే ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది బ్రో. ఓకే. నేను రాకముందు, నేను వచ్చిన వెంటనే, బట్ ఇప్పుడు చాలా 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 తక్కువైంది. కమిటీ, ISTC అని ఒక కమిటీ ఉంటది. ఆ కమిటీ ఏం చేసిందంటే జీరో ర్యాగింగ్ క్యాంపస్ ఉన్నది. సో అసలు ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్ క్యాంపస్ హాస్టల్లోకి అలా ఉండదు. వైస్ వర్సా, సెకండ్ ఇయర్స్, ఫస్ట్, థర్డ్ ఇయర్స్ ఎవరు కూడా జూనియర్ హాస్టల్లోకి వెళ్ళడానికి అలా ఉండదు. దాని గురించి అయితే చాలా మెజర్స్ తీసుకుంటారు. ముందు ఉండేది దాన్ని లైక్ మరి జీరో ర్యాగింగ్ క్యాంపస్ అన్నంత మాత్రం జీరో ఉండదులే, రియాలిటీ వేరేగా ఉంటుంది. రియాలిటీ వేరేలా ఉంటది, బట్ స్టిల్ మేనేజబుల్. మరి అంత ఏదో ఇట్లా సినిమాలో చూపిస్తున్నట్లయితే ఉండదు. అదే మరి ఇక్కడ అందరూ ఏదో ఒక ఇంటరాక్షన్ కోసం చేస్తారు, కానీ మరి ఎవడు ర్యాగింగ్ అంటే జస్ట్ తెలుసుకోవాలి, జూనియర్స్ పరిచయం ఉండాలి. పరిచయం అనేది చాలా అవసరం, ఎందుకంటే రేపు బయటకు వెళ్ళాక ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్లేస్మెంట్ ఎక్కడైనా ఖాళీ ఉన్నాయా, జాబ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, అప్పుడు టచ్ లో ఉంటే అది ఫ్యూచర్ ఫర్దర్ గా కూడా. అవునంతే, సీనియర్ లేకుండా అయితే అవ్వదు. మన ప్రభాస్ అన్న చెప్తాడు కదా, సీనియరే అని. అంతే, సీనియరే. సీనియర్స్ లేకుండా జూనియర్ రాయాలన్నా కూడా కొన్ని కంపెనీస్ ఇలా దానికి ఎలా స్ట్రాటజీ అంటే మరి అంతే చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళు ఆ పాత్రలో వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుసుగా, వాళ్ళు గైడెన్స్ చేస్తారు. ప్రభాస్ అన్న ఊరికే అనలేదు సీనియరే అని. ఓకే, ఇంకేమన్నా చెప్పాలనుకున్నావు బ్రో మీ అప్కమింగ్ జూనియర్స్ కి? జూనియర్స్ కి యూజువల్లీ నేను అప్లై చేసినప్పుడు అయితే నాకు NIT రౌర్కెలా కూడా తెలియదు. ఓకే. నేను అప్లై అంటే CSAB కి ఇట్లా నేను వచ్చినప్పుడు రౌండ్స్ వచ్చినప్పుడు చూసుకున్నా. ఓకే, NIT రౌర్కెలా అనేది ఉంది. బట్ వెన్ ఐ కేమ్ హియర్ నాకు పెద్దగా ఇట్లా నేను చూసా క్యాంపస్ ఇంత బాగుంది, ఎక్స్ప్లోర్ చేద్దాం అది అనుకున్నాను. ఫస్ట్ ఇయర్ లో చేశాను. దెన్ ఐ అండర్స్టూడ్
క్యాంపస్ ఏం ఇవ్వగలదో అన్ని ఇస్తుంది. అదే అదే అదే. ఇక్కడ ఏం లోటు లేదు, ఉమ్, ఇది లేదు అది లేదు అని చెప్పడానికి ఏముండదు. అదే అదే కానీ ఒక్కటే పాయింట్, నువ్వు ఎంత మాత్రం యూటిలైజ్ చేసుకుంటున్నావు. అదే వాళ్ళ సైడ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100% ఇస్తున్నారు. యూటిలైజ్మెంట్ ఉండదు. మనం అయితే Library, మన name it. యూటిలైజేషన్ అది మన పవర్. నువ్వు ఫస్ట్ ఇయర్ లోనే నీకు నచ్చింది అనుకో, నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి, ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంటర్న్ కావాలని అడిగావు అనుకో, ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు తెలుసా. ఓకే, అంటే అన్ని పెయిడ్ ఇంటర్న్సే ఉండవు. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఏమి లేకుండా నేర్చుకోవడానికి ఏం చేయాలి తప్పదులే. ఇప్పుడు రీసెర్చ్ ఇంటర్న్, ఇప్పుడు అవును. నేను ఎలక్ట్రికల్ ఇప్పుడు వాంట్ టు ఎలక్ట్రికల్, ఏదన్నా ఎలక్ట్రికల్ సంబంధించి నువ్వు ఏదైనా ఇంటర్న్ చేయాలనుకున్నావు అనుకో, ఓకే, నీకు ఇంటర్న్ కావాలి సార్, నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇలా కోర్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఒక ఇంటర్న్ కావాలంటే దిల్ సజెస్ట్ టు గో టు రౌర్కెలా స్టీల్ ప్లాంట్. రౌర్కెలా స్టీల్ ప్లాంట్కి వెళ్ళి వాళ్ళు లెటర్ ఇస్తారు ఒకటి, ఓకే, అలా ఇస్తే చేయడం. అదే ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకుంటావు అన్న దాన్ని బట్టి ఉంటది ఎప్పుడైనా. అదే అదే నువ్వు బాగా వాడుకొని నువ్వు ఇక్కడ ఉన్న రిసోర్సెస్ అంతా చేసుకుంటే ప్లేస్మెంట్ ఖచ్చితంగా అవుతారు బ్రో. ఎంతన్నా కానివ్వదు, ఎంతన్నా కానివ్వు, బట్ ఎలిజిబుల్ ఒక్కసారి ఎలిజిబుల్ అయిపోతే ప్లేస్ అయిపోయినట్టే. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పెద్దగా ఏముండదు. లైక్ సిజిపిఏ పెడతారు కదా ఎంత ఉండాలని, అది సిజి ఎంతవరకు? 7 పెడతారు. 7 ఉంటే చాలు. కొన్ని కంపెనీస్ అదే కంపెనీ మీద బేస్ అయి ఉంటుంది. కొన్ని 6.5 అయినా యాక్సెప్ట్ చేస్తే, కొన్ని 8 పెడతారు, కొన్ని 8, 9 కూడా పెడతాయి. అవును, రకరకాలు పెడతారు. బట్ నువ్వు నార్మల్ గా ఉంటారు కదా, డిఫరెంట్ స్టూడెంట్ మెంటాలిటీ ఇక్కడికి వచ్చాక మారిపోతుంది. అదే అదే. బట్ ఒక్కటేంటంటే కాలేజ్ కి వచ్చాక ఏదో ఫ్రీడమ్ దొరికింది అని ఎక్కువ వాడేసుకోకుండా కొంచెం చూసుకొని ఫోకస్డ్ ఉండాలి, కొంచెం ఎంజాయ్మెంట్ టైంలో ఎంజాయ్మెంట్ ఉండాలి. అదే మరి పూర్తిగా చదవమని కూడా నేను అన్నా. అదే అదే అన్ని ఉండాలి, ఎందుకంటే బీటెక్ లైఫ్ తర్వాత పోయినాక రమ్మంటే రాదు లైఫ్. అదే అదే బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, మీ జూనియర్స్ కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ బ్రో సో మచ్. సో గైస్, చూశారు కదా, ఇది ఎన్ఐటి రూర్కెలాలోని గ్రౌండ్ రియాలిటీ. ఇలా ఉంటుంది గ్రౌండ్ రియాలిటీ. మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా దొరకదు, నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ దొరకదు, మన దగ్గరే ఉంటుంది. సో ఇలాగే మీరు కూడా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకొని అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటే హ్యాక్ ఓవర్ షెడ్యూల్ అని చెప్పేసి యాప్ ఉంటుంది మంది. యాప్లో ఇండియాలోని అన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు.